నేను ఇటీవల అంటే మార్చి 4వ తారీఖు నాడు అంటే 4, 5, 6, 7 అట్లా 4 రోజులు ప్రోగ్రాం పెట్టుకొని జమ్మూ కాశ్మీర్ అంటే శ్రీనగర్ని విజిట్ చేయడం జరిగింది. శ్రీనగర్కి దగ్గరలో ఉన్నటువంటి పహల్గాము, సోన్మార్గ్, దూద్పత్రి ఇట్లా 3 ప్లేసులు కవర్ చేయడం జరిగింది. అంటే అంతకుముందు కొన్ని ప్లేసులు అనేది చూడటం అనేది జరిగిందనమాట. జనరల్గా పహల్గామ్ అనేది చాలామంది వెళ్తూ ఉంటారు. అక్కడ ట్రెక్కింగ్ కానివ్వండి, కొన్ని అడ్వెంచర్స్ కానివ్వండి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా దాని దగ్గరలో ఒక మినీ స్విట్జర్లాండ్ అనే ఒక స్పాట్ ఉంటుంది. అది చూస్తానికి అయితే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. సందర్శకులని ఆకర్షించే ప్రదేశం అనమాట పహల్గాము. అంతేకాకుండా పహల్గామ్ అనేది ఈ ప్రదేశం అనేది అమర్నాథ్ ప్రయాణం చేయడానికి ఒక ఎంట్రీ పాయింట్ కూడా, అక్కడ క్యాంపులు కూడా ఉంటా ఉంటాయి అట్లా. అంతేకాకుండా పహల్గామ్కి దగ్గరలో ఉన్న 3 వ్యాలీస్ ఇంపార్టెంట్ ఉంటాయి. మేము యాక్చువల్గా ఈ 3 వ్యాలీస్ అంతకుముందు ఒకసారి వెళ్ళి ఉన్నాం కాబట్టి మా ఐడియా ఏంటంటే ఈ వ్యాలీస్ కవర్ చేయాలని వెళ్ళాం అనమాట. ఆ వ్యాలీస్ ఏంటంటే ఆరో వ్యాలీ, బెతాబ్ వ్యాలీ, చందన వ్యాలీ అని ఉన్నాయి, 3 ఉన్నాయి. వీటిలో 2 అయితే కవర్ చేసాము. ఆరో వ్యాలీ, బెతాబ్ వ్యాలీ. 3వ వ్యాలీకి వెళ్ళడానికి అయితే మంచు ఎక్కువగా పడడం వల్ల క్లోజ్ చేశారు, వెళ్ళడం అనేది కుదరలేదనమాట. ఇక వీటికి సంబంధించి అయితే పూర్తిగా మేము వెళ్ళిన టైంలో అయితే పూర్తిగా మంచు పడతా ఉంది. మార్చి 4th, 5th, 6th ఆ తారీఖుల్లో. యాక్చువల్గా అయితే అంత ఉండదని అన్నారు ఆ టైంలో, ఎందుకో కానీ ఎక్కువ మంచు అనేది పడతా ఉంది. అయితే ఫుల్గా మంచు దుప్పటిలాగా ఒక కాశ్మీర్ అనేది అట్లా, అంటే శ్రీనగర్ మొత్తం అట్లా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా మనకి ఇక్కడ మనం చూస్తే పొలాలు కనిపిస్తూ ఉంటాయి కదా, అక్కడ చూస్తే ఎక్కడ చూసినా తెల్లగా మంచు అనేది మాత్రం కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఒక తెల్లటి మంచు దుప్పటి కప్పినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక జనరల్గా ఏంటంటే అక్కడ ప్రయాణికులు ఎవరైతే మనలాంటి యాత్రికులు ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళు జనరల్గా మనకి మంచి రెస్పెక్ట్ అనేది ఇస్తూనే ఉంటారు. అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు కానివ్వండి, అక్కడ వ్యాపారస్తులు కానివ్వండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు మన మీద బతికేవాళ్ళే కాబట్టి వాళ్ళు ఎక్కువగా మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు, మనం కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ అటాకులు ప్రయాణికుల మీద, మనలాంటి యాత్రికుల మీద జరగడం అనేది ఇప్పట్లో అయితే దాదాపుగా అనేది లేదని చెప్పవచ్చు. అంటే ఎప్పుడో ఒకసారి అమర్నాథ్ యాత్రికుల మీద జరిగిన దాడే ఒక పెద్ద దాడిగా చెప్పాలి. ఇప్పుడు పహల్గామ్కు సంబంధించి ఈ దాడి అనేది ఒక పెద్ద అటాక్ అనేది ఒక ఉగ్రవాద ప్రేరేపితమైన చర్యగా జరిగిందని చెప్తా ఉన్నారు. దాదాపుగా 27 మంది యాత్రికులు అయితే చనిపోయినట్టు చెప్తున్నారు. వీళ్ళలో విదేశీయులు కూడా ఉన్నారు న్యూస్ అనేది వచ్చినాయి. అంతేకాకుండా కొంతమంది గాయపడ్డట్టుగా కూడా చెప్తున్నారు. ఈ జరిగిన వెంటనే ప్రధానమంత్రి ఇమీడియట్గా స్పందించడం జరిగింది. అదేవిధంగా అంతేకాకుండా భారత రక్షణ మంత్రి అమిత్ షా కూడా ఇమీడియట్గా సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్ళారు. ఈ విషయాన్ని బట్టి చూస్తుంటే భారతదేశం అనేది ఈ ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండించడం కాకుండా దీనికి గట్టి నివారణ అనేది తీసుకుంటుందని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. ఇక దానికి సంబంధించిన ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు, పహల్గామ్కు సంబంధించిన దృశ్యాలను మనం చూద్దాం. Don't worry. You okay? You need a water, sir? मेरे पति को बचा लो। हम बचा देगा, कोई बात नहीं। भैया प्लीज भगवान के लिए बचा लो। क्या बोलते भेलपुरी खा रहे थे, मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी।